ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్లో రష్మిక, మహేష్ బాబు రాజమౌళి SSMB 29లో శ్రద్ధ, సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ల స్పిరిట్లో తృప్తి డిమ్రి. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇప్పుడు ఎక్కడా చూసినా కానీ ఈ మూడు సినిమాల పేర్లే చాలా చాలా హాట్ టాపిక్గా మారాయి ఇండస్ట్రీలో. అదే ఫస్ట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు, అదేవిధంగా టైగర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి డ్రాగన్ పరిశీలనలో ఉంది. సో ఈ సినిమా ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ గారు చాలా బక్కగై చాలా వెయిట్ లాస్ అయి కూడా రీసెంట్గా ఒక ఫస్ట్ షెడ్యూల్ సంబంధించినటువంటి షూటింగ్ కూడా పూర్తి చేశారన్న సమాచారం కూడా వచ్చింది. అయితే దీంట్లో కంప్లీట్గా బెంగళూరు సిటీకి సంబంధించినటువంటి అవుట్స్కట్స్ ఏరియాల్లో ఒక భారీ సెట్ వేసి అందులో ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి షూట్స్ కూడా షూట్ చేశారట. దాంట్లో కంప్లీట్గా పెద్ద పెట్రోల్ ట్యాంకర్స్ అండ్ వాటర్ ట్యాంకర్స్, దాని తర్వాత తుపాకులు, ఈ కంప్లీట్గా ఆల్రెడీ ఏదైతే ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఏ ఫార్మేట్ అయితే ఉంటుందో అది అందరికీ తెలిసిందే. మనది బ్లాక్ సాయిల్ లేకపోతే బొగ్గు, ఈ జోనర్ అంటే కంప్లీట్గా మాఫియా డాన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి స్టోరీ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా అదే తరహాలో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక గారిని ఒక స్పెషల్ సాంగ్ కోసం అనుకుంటున్నట్లయితే తెలుస్తోంది. ఎందుకు అనంటే ప్రీవియస్గా ఆల్రెడీ శృతి హాసన్ గారిని అనుకుంటున్నారట. బట్ కాకపోతే వాళ్ళది ఇద్దరు సినిమా గతంలో వచ్చినటువంటి రామయ్య వస్తావయ్య సినిమాలో ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసాం. బట్ అది కొంచెం ఆ సెంటిమెంటా ఏందో తెలియదు కానీ చాలా డేస్ అంటే చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఒక సినిమా రాబోతుంది అన్న టాక్ కూడా వచ్చింది. బట్ అనూహ్యంగా ఆ సాంగ్ కోసం రష్మిక గారిని కూడా ప్రశాంత్ నీల్ గారు అప్రోచ్ అయినట్టు అండ్ దానికి రష్మిక గారు కూడా ఒప్పుకున్నట్లయితే కొంచెం ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది. సో కంప్లీట్గా ఆవిడ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. బట్ కాకపోతే ఏంటంటే కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నీ కంప్లీట్ చేసి మరి చేస్తారన్న డౌట్ రావచ్చు. కానీ అది స్పెషల్ సాంగ్ కాబట్టి మేబీ అది ఐటమ్ సాంగ్ ఆర్ స్పెషల్ సాంగ్ ఏదైనా కావచ్చు. కానీ అది కంప్లీట్గా ఒక 4 to 5 days ఉంటుంది కాబట్టి ఆ సాంగ్కి డెఫినెట్గా ఆవిడ యాక్సెప్ట్ చేశారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇదే రూమర్ నిజమైతే అటు ఎన్టీఆర్ గారు ఇటు రష్మిక గారు కంప్లీట్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి అదరగొడతారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే తెలుసు టైగర్ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. అండ్ ఇక రష్మిక గారిది కూడా మనం చూసాం పుష్ప 2లో ఆవిడ కంప్లీట్గా అల్లు అర్జున్ గారితో పోటీ పడి మరీ డ్యాన్స్ చేశారు. కాబట్టి డ్యాన్స్ విషయంలో మాత్రం వీళ్ళిద్దరిది చాలా రేర్ కాంబినేషన్. ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కాంబినేషన్ చూడొచ్చు మనం. కాబట్టి చాలా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ ఒక మంచి హై ఫీస్ట్ ఉందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇకపోతే SSMB 29లో ఆల్రెడీ మహేష్ బాబు గారు రాజమౌళి గారు వచ్చేటువంటి సినిమా దాదాపు ఒక 1500 కోట్ల బడ్జెట్ తోటి ఈ సినిమా తెరకెక్కుతుంది. అది కూడా అందరికి తెలిసిందే. కంప్లీట్గా అటవీ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి యాక్షన్ అడ్వెంచర్ సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని కూడా రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఈ సినిమా కంప్లీట్గా ఇది ఒక దాదాపు ఒక ఫైట్ సీక్వెన్సెస్ కోసమే ఒక 100 కోట్ల వరకు ఖర్చు పెట్టి రాజమౌళి గారు ఆ ఫైట్ సీక్వెన్సెస్ని షూట్ చేశారట. అయితే ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులే కనిపిస్తూ ఉన్నారు. అటు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ప్రియాంక చోప్రా గారు, దాని తర్వాత మహేష్ బాబు గారు, ఇప్పుడు విక్రమ్ గారు కూడా తమిళ నుంచి విక్రమ్ గారిని కూడా తీసుకుంటున్నారన్న టాక్ కూడా వచ్చింది. అయితే అదే సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి క్యారెక్టర్ కోసం ఒకటి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అట. సో ఆ క్యారెక్టర్ కోసం కూడా శ్రద్ధా కపూర్ గారిని సో ఈ సినిమాలో పార్ట్ చేయబోతున్నారని కూడా టాక్ నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈవిడ రోల్ విక్రమ్ గారికి పేరుగా ఉండబోతుంది అన్న టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ కాబట్టి విక్రమ్ గారికి పేరుగా ఉంటుందేమో అన్న ఊహాగణాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. సో ఇది కూడా చాలా డెడ్లీ కాంబినేషన్ తెలుసు మనకు. అంటే చాలా అంటే కౌబాయ్ క్యారెక్టర్ అటవీ సౌత్ ఆఫ్రికాలో జరిగేటువంటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అంటే అది కూడా 1500 కోట్ల బడ్జెట్ అంటే ఇంకా మనకు తెలుసు కేఎల్ నారాయణ గారు నిర్మిస్తున్నారు. అది ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుందో మనకు తెలుసు. కాబట్టి అలాంటి ఒక సినిమా డెఫినెట్గా ఒక హై ఫీస్ట్ ఇస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అండ్ వీళ్ళిద్దరు కూడా ఫర్ ది ఫస్ట్ టైం కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు, ఈయన డైరెక్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబో కూడా ఆడియన్స్ చాలా కొత్తగా ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ గారు అండ్ అదేవిధంగా ప్రభాస్ గారి కాంబినేషన్లో వచ్చేటువంటిది ద మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. సో ఈ సినిమా కోసం కంప్లీట్గా ఈ 3 సినిమాల కోసం ఈవెన్ రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్సే ఈ కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమాల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అది కూడా తెలిసిందే. అయితే రీసెంట్గా చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కొన్ని వార్తలు. ఏంటి అని అంటే స్పిరిట్లో ఆల్రెడీ దీపికా పదుకొనే గారిని కన్ఫర్మ్ చేసిర్రు
సో దాని తర్వాత మళ్ళీ హిట్ పేర్ రిపీట్ అవ్వబోతున్న కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ అనూహ్యంగా దీపికా పదుకొనే గారు పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా సందీప్ రెడ్డి గారికి నచ్చకనా మరి ఏంటో తెలియదు, కానీ లేకపోతే అవి కొంచెం పాసిబుల్ అవ్వడం కష్టమో ఏంటో తెలియదు, కానీ కంప్లీట్గా ఆవిడ ఆ సినిమా నుంచి తప్పించి ఇప్పుడు యానిమల్లో యాక్ట్ చేసినటువంటి తృప్తి డిమ్రీ గారిని ఈ సినిమాలో తీసుకుంటున్నైతే తెలుసు మనకు. ఆల్రెడీ వాళ్ళ రణబీర్ కపూర్ గారు అండ్ ఇక్కడ తృప్తి గారు ఇద్దరి కాంబినేషన్లో ఉన్నటువంటి సీన్స్ ఆడియన్స్ని ఏ రేంజ్లో ఇంపాక్ట్ చేయించాయో, బట్ అదే కాంబినేషన్ అదే డైరెక్టర్, బట్ ఇక్కడ హీరో ప్రభాస్ గారు. ఇక ఈ షాట్ ఇప్పుడు ఈ మీమ్స్ మీద కూడా సోషల్ మీడియాలో చాలా మీమ్స్ అయితే వస్తున్నాయి. ఏంటంటే ఎలా ఉండాలి అంటే అని చెప్పేసి కొన్ని మీమ్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి మీరు డెఫినెట్గా చూసే ఉంటారు. బట్ ఈ కాంబినేషన్ కూడా చాలా రేర్ అండ్ డెడ్లీ కాంబినేషన్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా బాలీవుడ్ స్టార్ హీరోస్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి మార్కెట్ని బట్టి ఉన్నటువంటి సినిమాని స్పామ్ని చాలా పెద్దగా పెంచి సో మనకు అందించడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు అని అయితే అర్థమవుతుంది. కంప్లీట్గా మోస్ట్ అవైటెడ్ మూవీస్లలో ఈ మూడు డెఫినెట్గా ఉంటాయి. ఎందుకు అనంటే అటు ప్రశాంత్ నీల్ గారిది ఎన్టీఆర్ గారిది కాంబినేషన్ మనకు చాలా రేర్ కాంబినేషన్, అండ్ అది కూడా మాఫియా డాన్ క్యారెక్టర్గా ఫస్ట్ టైం ప్లే చేస్తున్నారు. అంటే అది సింగపూర్కి సంబంధించినట్టు ఒక బ్యాక్గ్రాఫ్ అండ్ దాని తర్వాత ఏదో పాస్ట్ ఉంటుందట. సో ఆయన చాలా కొత్త క్యారెక్టర్ ప్లే. రాజమౌళి గారు ఇక్కడ మహేష్ బాబు గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్. అది కూడా సౌత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికా అడవుల్లో జరిగేటువంటి ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా, దాదాపు 1500 కోట్ల బడ్జెట్. అటు మహేష్ బాబు గారు ఇటు రాజమౌళి గారు. సో కాబట్టి విక్రమ్ గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ఈ కాంబినేషన్ చాలా డెడ్లీ కాంబినేషన్. అండ్ ఇక్కడ హీరోయిన్స్గా కూడా శ్రద్ధా కపూర్ గారు, ప్రియాంక చోప్రా గారు, వీళ్ళు కూడా బాలీవుడ్. అండ్ ఎక్కడ చూసినా ఈ మార్కెట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హాలీవుడ్కి సంబంధించినటువంటి ఇంకొక స్టార్ని కూడా అవెంజర్ సినిమాలో యాక్ట్ చేసినట్టు ఇంకొక స్టార్ని కూడా తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారన్న వార్తలు కూడా వస్తాయి. సో అది ఇంకా చాలా పెద్ద మార్కెట్గా యూజ్ అవ్వడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా దాని తర్వాత సందీప్ రెడ్డి గారు అండ్ అదేవిధంగా యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకు అనంటే అక్కడ సలార్లోనే ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని డైరెక్ట్ చేస్తే కంప్లీట్గా ఒక ఫుల్ మీల్స్ అందించడంలో ఆయన 100% సక్సెస్ అయ్యారు. బట్ ఇప్పుడు సందీప్ రెడ్డి గారు ఆయన మాస్కి మాస్ అంటే మరీ వైలెంట్గా తీసేటువంటి సినిమాలు ఇంకా ఆయన ఏ రేంజ్లో తీస్తే స్పిరిట్, అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ రోల్లో ప్రభాస్ గారిని మనం చూడబోతున్నాం. ఈ కాంబినేషన్ కూడా ఎప్పుడు చూడలేదు. అంటే ప్రభాస్ గారిని పోలీస్ క్యారెక్టర్లో కూడా ఎప్పుడు చూడలేదు మనం. సో కాబట్టి దానికి తృప్తి డిమ్రీ గారి యాక్షన్కి సో వీళ్ళ రొమాన్స్ కూడా తోడైతే డెఫినెట్గా ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనం స్పెషల్గా అర్థం చేసుకోనక్కర్లేదు. సో కంప్లీట్గా ఈ మూవీస్లలో చాలా ఎగ్జైట్మెంట్ కలిగించేటువంటి విషయాలు అండ్ స్టోరీస్ అండ్ యాక్టర్స్ అన్నీ కూడా రేర్ కాంబినేషన్ అని అయితే చెప్పొచ్చు. బట్ మరి ఈ 3 సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.